స్త్రీకి రాజ్యాంగం స్వేచ్ఛ హక్కునిచ్చింది, సమానత్వపు హక్కునిచ్చింది, భావ ప్రకటన హక్కునిచ్చింది, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారనుకో, సపోజు వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఇప్పుడు 4 గోడల మధ్య చూపించాల్సిన అందం తన భర్తకి ఏదైతే ఉందో అది బాహ్యంగా వచ్చి చూపిస్తోంది అంటే అది తనకిష్టమైంది. తన ఇష్టాన్ని అడ్డు చెప్పడానికి మనకు అర్హత లేదు. రాజ్యాంగం అలా ఇచ్చింది. సుప్రీంకోర్టు అయితే ఏకంగా చెప్పింది, ఒకరికొకరు ఇష్టమైతే పెళ్లి కూడా అక్కర్లేదు, కలిసి జీవించండి అని చెప్పింది. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? కాబట్టి ఒకళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ సమానత్వపు హక్కుల్ని కాల రాసే ప్రయత్నం మనం చెయ్యకూడదు. నేను వేసుకుంటా, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే మానేరా అంది. అసలు దీన్ని ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మరి వీళ్ళు ఈ స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు మరి తెర మీద సొల్లు కార్చుకుంటూ చూస్తారుగా, లేపి లేపి చూపిస్తారా, ఎప్పుడు చూపిస్తారా అని వెతుక్కుంటూ చూస్తారుగా. ఇంకా నువ్వు ఆ యూట్యూబ్లోకి వెళ్ళావనుకో, కెమెరా ముందు పెట్టి చక్కగా వలువలని విడదీసి అర్ధనగ్నంగాను పూర్తి నగ్నంగాను చూపిస్తుంటే సొల్లు కార్చుకుంటూ చూస్తున్నారుగా. మరి స్త్రీలో చాలామంది ఇది తప్పు అని అన్నప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ బ్యాన్ చేయండి, కాపాడండి స్త్రీ గౌరవాన్ని. ఇవన్నీ పిచ్చి మాటలు, వృధా. నన్ను అడిగితే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఉంటారు. మనకెందుకమ్మా? ఇప్పుడు ఇప్పుడు అదొక కంటెంట్ అయింది సోషల్ మీడియాకి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళ కొంపల్లో వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేరు. నీతి వాక్యాలు చెప్పే కొంతమంది నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వాళ్ళ కొంపల్లో వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేరు. వీళ్ళు బాహ్య ప్రపంచం గురించి మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటి, ఒకరి జీవితాన్ని మనం వేలెత్తి చూపించకూడదు, ఒకరి జీవితంలో తప్పులు మనం ఎత్తి చూపించకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి, అడిగితే సలహా ఇవ్వాలి.